మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభో మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభో మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితాలు చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి శిరస్సు వంచి యేసయ్య నామములో మరి స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం దేవుడు మన ఆత్మలో ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకున్నారు ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, అపోస్తల కార్యం 1 అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుదురు అని రాయబడింది. అంటే మన ఆత్మ మీదకి మనలో కంట పరిశుద్ధాత్ముడు వస్తేనంట మనం శక్తి కలిగి ఉంటాం. దేని విషయంలో శక్తి కలిగి ఉంటాం అంటే దేవుని పిల్లరా, లోకాన్ని జయించే విషయంలో, దేవునికి దగ్గర అయ్యే విషయంలో, అనేకుల కోసం ప్రార్థన చేసే విషయంలో, అంటే అన్ని విషయాలు దురాత్మ శక్తులు పారదోలే విషయంలో, దేవుడి దగ్గర అనేక విషయాలతో ప్రార్థన చేసి సంపాదించుకునే విషయంలో మనం ఎలా ఉంటామంటే శక్తి కలిగిన వారమై ఉంటాం. ఎప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ మరి మన మీదకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే యేసయ్య నామంలో విశ్వాసం ఉంచి మారుమనసు రక్షణ పొందుతామో అప్పుడు మనకి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహిస్తారు. కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయన. అవునైనా పరిశుద్ధాత్మను మీరు పొందండి, బలమును పొందండి అని చెప్తున్నావయ్యా. భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ యేసుక్రీస్తుని నిజ రక్షకుడు యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది పరిశుద్ధాత్మ శక్తి పొందిన తండ్రి, లోకమును జయించగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, అయ్యా ఎంతమంది అయితే రక్షణ లేకున్నారో, ఎంతమంది అయితే నీ మాటలు వినలేకపోతున్నారో వారికి వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం ఇచ్చి మారుమడి సురక్షణ ఇమ్మని అడుగుతూ తండ్రి నాయన. ఎన్ని కుటుంబాలైతే నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి, కుటుంబంలో భార్య భర్తల మధ్యన ఐక్యత సమాధానం లేక బాధపడుతున్నారు. అట్టి బిడ్డలకు సమాధానం కలిగిన వారే కుటుంబంతో ఆనందించగలిగే భాగ్యం అని అడుగుతూ, బయటికి వెళితే ఉద్యోగాలు నైనా, చదువులని, చిన్న చిన్న పనులు, పొలం పనులకు బిడ్డలు బయటికి వెళ్ళి క్షేమంగా గృహానికి చేరి సాయంత్రం ఆత్మతో సత్యంతో కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించి మహిమ పొందే భాగ్యం అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.